అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. సియోను అనుకుంటున్నట్ట దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరచిపోయాడు అని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను అనుకుంటున్న మాటను దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సియోను అనగా సంఘము. సంఘములో ఉన్న మనందరము సియోను వాసులుగా చెప్పవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనను బట్టి మన హృదయంలో తలంచుకోవచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడికి నా ప్రార్థన చేరట్లేదేమో, దేవునికి నా హృదయము అర్థము కావట్లేదేమో, దేవునికి నా పరిస్థితిని గురించి అర్థమవట్లేదేమో. ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నా పాపమును బట్టి, నా దోషమును బట్టి, నా అపరాధమును బట్టి, నా అవివేకమును బట్టి విడిచిపెట్టేశాడేమో అని ఇక్కడ సియోను చెప్పుకుంటున్నట్లు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడిన మనం అనుకున్న కార్యాలు, మన అవసరాలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు తీర్చబడకపోవడం వల్ల, మనం అనుకున్నవి జరగకపోవడం వల్ల దేవుని సన్నిధిలో మనం అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ప్రభునందులారా, విడిచిపెట్టేవాడైతే ఈ లోకంలో ఎన్నడో ఏనాడో విడిచిపెట్టేసేవాడు. విడిచిపెట్టేవాడే అయితే మనం ఇక్కడ దాకా, ఆయన మందిరం దాకా మనం వచ్చే వారమే. అనేక మందికి దేవుని సువార్త, దేవుని మాటలు వినపడుచున్నప్పటికీ వారు దేవుని దాకా రాలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు వారికి ప్రకటించిన వారు లోబడకపోవటం వల్ల, వినకపోవటం వల్ల ఇక్కడ దాకా రాలేకపోతున్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మనకు దేవుని మాటకు లోబడే మనస్సును దేవుడే మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడే మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన దేవుడు మనం నశించిపోయడానికి మనకు వెళ్ళుట ఇష్టం లేక ఆయన యొక్క అమూల్యమైన రక్షణ వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. రక్షించబడిన మనము త్రుటిల్లిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, దేవుడికి దూరం అవుతూ ఉంటాం. పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, మనకున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం తప్పిపోతూ ఉంటాము, జారిపోతూ ఉంటాము. కానీ రక్షించబడిన నిన్ను, నన్ను దేవుడు ఎంత మాత్రమో విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సియోను అనుకున్నట్లు మనము అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడు అని. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మరిచిపోయాడు అనడానికి మన పరిస్థితులు అలా ఉండవచ్చు, కాదంటలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 2వ వచనంలో,
స్త్రీ తన గర్భమున స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. సియోని వేసుకున్న ప్రశ్నకు దేవుడు జవాబిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో నా హృదయంలో మన హృదయాల్లో మనం వేసుకునే ప్రశ్నలకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను అనుకుంది నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు, ఇక దేవుడు నాకు మేలు చేయడు, దేవుడు నాతో మాట్లాడడు, దేవుడు నన్ను దర్శించడు, దేవుని కృప నా మీదకు రాదు, దేవుని సన్నిధి నేను అనుభవించలేను, నా జీవితంలో ఆశీర్వాదం చూడలేను, నా జీవితంలో మేలు చూడలేను, మరలా పోగొట్టుకున్న ఆ విశ్వాసాన్ని, పోగొట్టుకున్న ఆ రక్షణ, పోగొట్టుకున్న ఆ కృపను, పోగొట్టుకున్న ఆ భాగ్యాన్ని మరలా నేను తిరిగి పొందుకోలేను అని చెప్పి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన కలిగి ఉంది. కానీ సియోను దేవుడు జవాబిస్తున్నాడు, స్త్రీ తన పుట్టిన బిడ్డను కరుణించక మరచునేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మన బిడ్డలనే మనం మరిచిపోము. ఏది మర్చిపోయినా సరే మన బిడ్డల యొక్క అవసరాలు కానీ, మన బిడ్డల యొక్క పోషణ కానీ, మన బిడ్డలకు కావలసిన వాటిని ఎన్నడూ మనము మరచిపోము. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము కన్న బిడ్డలం కనుక మనము పోషించవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక వారికి మనకి మధ్యలో ప్రేమ బంధము బలముగా ఉంది కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మనం బిడ్డల్ని అన్నాడు మరచిపోము. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ తన బిడ్డను తన తల్లి అయినను తండ్రి అయినను మరచిద్దాము కానీ నేను నిన్ను మాత్రము మరచిపోను అంటున్నాడు. హల్లెలూయా. సృష్టిలో జరగనిది, ఒక తల్లి తన బిడ్డను మరవనిది, మర్చిపోవడం అనేది జరగదు. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు, నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. గమనించండి, ఉదయకాల సమయంలో నీవు నేను మనము ఎంత దౌర్భాగ్యులమైనా, ఎంత పాపులమైనా, ఎంత దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించినను, మాట్లాడినను, దూషించినను, మన మనస్సులో దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నాకు మేలు చేయట్లేదని మనం ఎంత మనస్సులో హృదయంలో పైకి అనకపోయినా, హృదయంలో వేదన చెందినప్పటికీ, హృదయంలో మనం బాధపడినప్పటికీ హృదయ ఆలోచనలో ఎరిగిన వాడు దేవుడు. హల్లెలూయా. మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. మనుషులు పైరూపాలను చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు. దేవుడు బిడ్డలారా, మన హృదయము ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితిలో ఉందో మనుషులు ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ మనుషులకు మనము కనపరచకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తము చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయనకు మరుగైనది మన జీవితంలో ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఆయనకు మరుగైనది మన హృదయంలో ఏమీ లేదు. సియోను తన హృదయంలో అనుకుంటున్న మాటనే దేవుడు విని జవాబిస్తున్నాడు. హల్లెలూయా. మన హృదయంలో మనము తలంచుకున్న తలంపులు, మన హృదయంలో మనం పడుతున్న బాధ, వేదన, దుఃఖము లేదా దేవుడు ఎంత మాత్రమో ఆలకించకుండా విడిచిపెట్టరు. ప్రార్థనే నువ్వు చేయక్కర్లా, మొరపెట్టక్కర్లా, ఏడవక్కర్లా, గోజాడక్కర్లేదు, కానీ దేవుని సన్నిధిలో నీవు నేను
హృదయంలో మనము పడుతున్న వేదన, మనం పడుతున్న కష్టము, మనము పడుతున్న ఆ దుఃఖము హృదయంలోకి ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన లోపమైన, మన పాపమైన, మన అవిధేయత అయిన, మన బలహీనత. దావీదు చెప్తాడు, ప్రభువా పోగొట్టుకున్న రక్షణ ఆధారము మరలా నాకు దయచేయమయ్యా. ప్రభువా నా కన్నీటితో నా పొరుగు తేలుచున్నది అంటాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దోషమే చేశాడు, పాపమే చేశాడు, రక్షణ పోగొట్టుకున్నాడు, రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నాడు. కానీ దావీదు ఎవ్వరికీ తెలియకుండా తన దుఃఖమును దేవుని సన్నిధిలో పడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఎంతగా వేదన ఇస్తుందంటే తన కన్నీటితో తన కొరకు తేలుచున్నంతగా వేదన పడతాడు. అది బయట ఆయన రాజుగా ఉన్నాడు, ఒక స్థితిలో ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఆ వేదన, బాధ ప్రజలెవ్వరికీ తెలియట్లేదు, ప్రజలెవ్వరికీ కనపడతలేదు. దేవుని బిడ్డలారా, అతను పడుతున్న వేదన దేవుడు చూశాడు. పైకి బాగున్నా, పైకి సంతోషంగా కనబడుతున్నా, పైకి చక్కగా ఉన్నప్పటికీ మనకి ఎదురవుతున్న పరిస్థితులు, మనకి ఎదురవుతున్న బాధలు, మనకి ఎదురవుతున్న కష్టాలు, మనకి ఎదురవుతున్న నిందలు, మన దుఃఖము, మన వేదన నిట్టూర్పు ఎవరు వింటున్నారంటే దేవుడు వింటున్నాడు. గిద్యోను దుల్లగొట్టుచు శత్రువులు వచ్చి వారి పంటను తీసుకెళ్ళిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో తన హృదయంలో పడుతున్నాడు వేదన. అయ్యో, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని విడిపించాడు, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ మా జీవితంలో ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు? నోటికాడికి వచ్చిన ధాన్యమును, నోటికాడికి వచ్చిన ఆహారమును పోగొట్టుకుంటున్నాము అని దుల్లో కొట్టుచు పొలములో అతడు తన హృదయంలో వేదన పడుచుండగా దేవుడు ఆ వేదనను చూశాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మనకు వచ్చిన అవకాశాలు, మనకు వచ్చిన ఆశీర్వాదాలు, మనకు వచ్చిన కృప, మనకు వచ్చిన అభిషేకం మళ్ళా పోయినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, మనం ఆత్మీయంగా కృంగిపోయినప్పుడు, ఆత్మీయంగా బలహీనమైపోయినప్పుడు, ఆత్మీయంగా పడిపోయినప్పుడు, ఆత్మీయంగా జారిపోయినప్పుడు, దేవుడి బిడ్డలారా, మనము ఎవరికి చెప్పుకోకపోయినానో, మనము హృదయంలో వేదన చెందుతున్నప్పుడు దేవుడు గిద్యోను యొక్క వేదన చూసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన స్థితిగతులను, మన పరిస్థితుల్లో కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. బలవంతుడు అయిన గిద్యోను అని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బలహీనులుగా ఉన్నారు కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే బలవంతుడుగా పిలుస్తున్నాడు. హల్లెలూయా. దరిద్రుడిని, దిక్కులేని వాడిని మనం అనుకుంటుంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవును అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం విడిచిపెట్టబడ్డామని మనం అనుకుంటాము, ఎప్పుడైతే దేవుడు మనల్ని మరిచిపోయాడని మనం అనుకుంటామో అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడో తెలుసా? శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, మనకు ఎవరికి చెప్పుకోలేని వేదన మన హృదయాన్ని కృంగదీస్తున్నప్పుడు ఆ దినాన దేవుడు మనతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతోనే మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఉదయకాల సమయంలో మన హృదయం వేదన చెందినప్పుడు, మన హృదయం విరిగి నలిగిపోయినప్పుడు, దేవుని బిడ్డలారా, మన ఒంటరి స్థితిని బట్టి మన వారు మనందరినీ విడిచిపెట్టినప్పటికీ
మా నాన్నగారు మనందరి మీద దోషారోపణ చేసినప్పటికీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనల్ని కృంగదీస్తున్నప్పుడు మనము నలిగిపోతున్న ఆ వేదన బిడ్డలారా దేవుడు ఖచ్చితంగా చూచి దేవుడు మనతో మాట్లాడతాడు. సియోను కుమార్తె మరిచిపోయాడు దేవుడు నన్ను అనుకుంటుంది, విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను. ఉదయకాల సమయంలో దేవుడు నన్ను మర్చిపోయాడని నీవు అనుకుంటున్నాము. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా పాపమును బట్టి, నా దోషమును బట్టి, నా అపరాధమును బట్టి దేవుని మాట లెక్క చేయకుండా, దేవుని మాటను తృణీకరించి, దేవుని ఆజ్ఞలను మీరి నేను పాపము చేశాను, నేను దోషము చేశాను, నేను అపరాధము చేశాను, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని అనుకుంటున్నా. నిన్ను నన్ను దేవుడు ఎంత మాత్రము మరచిపోలేదని దేవుడి జ్ఞాపకమును చేస్తున్నాడు. హల్లెలూయా. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, తన బిడ్డను తన తల్లైనా మరిచిపోతాము కానీ నేను నిన్ను మరిచిపోను. పిల్లరా గమనించండి, దేవుడు మరిచిపోను అని చెప్పడానికి ఆయన ఒక సూచన చూపిస్తున్నాడు. ఈ భూమి మీద తన జంతువు కూడా తన పిల్లలను విడిచిపెట్టింది, ఒక పక్షి కూడా తన పిల్లను విడిచిపెట్టదు. పిల్లరా, ఇక మనుషులు తన బిడ్డలను ఎందుకు విడిచిపెడతారు? దేవుడు బిడ్డలారా, అందుకని దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో సృష్టిలో ఏది తన బిడ్డను విడిచిపెట్టదు కదా. ఒకవేళ అదైనా విడిచిపెట్టేస్తుందేమో కానీ పరిస్థితులను బట్టి నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నేను నిన్ను విడిచిపెట్టను, మరిచిపోను. దేవుడి బిడ్డల కింద వచ్చిన చదివినట్లయితే దేవుడు చెప్తాడు, చూడు నా చేతులలో మిమ్మల్ని చెప్పుకొని ఉన్నాను. దేవుడి బిడ్డల దేవుడు ఎక్కడ చెప్పుకున్నానని చెప్తున్నాడంటే, ఆయన అన్న చేతులలో మనల్ని చెప్పుకున్నాడు. హల్లెలూయా. ప్రభువు చేతిలో ఏముంటది? ప్రభు చేతులు ఏముంటాయి? గాయాలు ఉంటాయి. దేవుడు పెట్టారా, ఆ గాయాన్ని చూసినప్పుడల్లా మనం గుర్తాం. హల్లెలూయా. ఎవరి కొరకు చేయబడింది గాయం? నా కొరకే చేయబడింది, నా కొరకే చేయబడింది. ప్రభు ఆ గాయం చూసినప్పుడల్లా మనం గుర్తుకొస్తాం. ఆ గాయం చూసినప్పుడల్లా మనల్ని మర్చిపోవడం. ఆ గాయం చూసినప్పుడు ఇది ఎవరి కొరకు చేయబడింది? మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన యొక్క దౌర్భాగ్య స్థితి గురించి ఆ గాయం చేయబడింది. ఆ గాయము మనం మరిచిపోయాడు, మనల్ని విడిచిపెట్టేశాడు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆ గాయం చూసినప్పుడల్లా వీళ్ళ కొరకే కదా ఈ గాయాలు చేయబడింది, వీళ్ళ కొరకే కదా ఈ గాయం చేయబడింది అని ప్రభు దృష్టి ఆ గాయం చూసినప్పుడు ఆ గాయంలో ఎవరు కనపడుతున్నారు తెలుసా? మనమే కనపడతాం. నీవు నేనే కనపడుతున్నాం, మనమే కనపడుతున్నాం. దేవుడు మన దోషములే కనపడుతున్నాం, మన పాపములే కనపడుతున్నాం, మనమే కనపడుతున్నాం. దేవుడు పెట్టారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, అరచేతుల్లో మిమ్మల్ని నేను చెప్పుకొని ఉన్నాననగా, అరచేతులు ఉన్న గాయమై నీవు నేను. అరచేతులు ఉన్న గాయము చూసినప్పుడల్లా దేవుడు నువ్వు నేను కనపడుతున్నాము. ఆ అరచేతిలో గాయము దేవుడు చూసినప్పుడల్లా మన మీద దేవుడికి ఏం కలుగుతుంది తెలుసా? ప్రేమ, వాత్సల్యం కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు పెట్టారా, ఎందుకనంటే మన పాపములు, మన దోషములు ఆయనకు అడ్డుగా వచ్చినప్పటికీ, ప్రముఖుల నరక పాత్రులుగా మార్చబడినప్పటికీ, ఆ గాయము మన కొరకు చేయబడిన గాయము, నా పాపముల కొరకు, నా విధేయతల కొరకు, నా బలహీనతల కొరకు చేయబడిన గాయములో దేవుడికి నేను కనపడుతున్నాను కనుక
ఆయన దేవుడు మనల్ని క్షమించి దేవుడి యొక్క ప్రేమ ఆ గాయము ద్వారా కారు రక్తము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగాను ఆయన సొత్తుగాను దేవుడు మనల్ని మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, అందుకని ప్రభు చెప్తున్నాడు, నా అరచేతిలో చూచు. ఆయన ఎక్కడ చెప్పుకున్నాడు మనల్ని? ఆయన యొక్క అరచేతుల్లో చెప్పుకున్నాడు. ప్రభు యొక్క అరచేతుల్లో మనం అందరం ఎలా పడతాం? ఎవరో ఒకరినైతే చెప్పుకుంటాడు, ఇద్దరినైతే చెప్పుకుంటాడు. మరి ఏముందయ్యా అరచేతులు అంటే గాయం ఉంది. ఆ అరచేతుల్లో ఉన్న గాయాలు నిన్ను నన్ను మనందరినీ జ్ఞాపకం చేస్తూనే ఉంటాయి దేవుడికి. హల్లెలూయా. ఆ గాయాల్లో ఉన్న రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉంటుంది. ఆ గాయమే మనల్ని క్షమిస్తూ ఉంటుంది. ఆ గాయమే దేవునికి మనకు మనిషిలో ప్రేమ పుట్టిస్తూ ఉంటుంది. ఆ గాయమే దేవుని వాత్సల్యము నీ పైన నా పైన మన మీద కుమ్మరిస్తూనే ఉంటుంది. కనుక సియోని మరచిన అనుకున్నట్లు విడిచిపెట్టిన దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను. ఈ సృష్టి నిన్ను విడిచిపెట్టిన, నాను వారు నిన్ను విడిచిపెట్టిన, సమస్తము జనులు నిన్ను విడిచిపెట్టిన, అనేక మంది నిన్ను అవమానపరిచిన, తోసేసిన, నెలను చేసిన, నిన్ను అర్థం చేసుకోకపోయినా మనుష్యులు నిన్ను తోసేస్తారు, కానీ దేవుడు మాత్రమే అన్నాడు, నిన్ను విడిచిపెట్టడు. నువ్వు బలహీనుడు అయినా, నువ్వు పాపంలో ఉన్నా, నువ్వు ఎన్నిక లేకపోయినా, నువ్వు జారిపోయినా, నువ్వు ఆత్మీయంగా పొంగిపోయినా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడి ద్వారా మరలా నీ హృదయం దేవుని వైపు చూసినప్పుడు, నీ హృదయంలో నువ్వు వేదన చెందినప్పుడు, అయ్యో నా ప్రభువుకి నేను దూరం అయిపోతున్నాను, నా ప్రభువుకి వ్యతిరేకంగా నడుస్తున్నాను, నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, వ్యతిరేకముగా మన జీవితం ముందుకు వెళ్తుందని మనం కృంగిపోతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, కృంగిపోనవసరం లేదు, కానీ దేవుడు మాత్రము మనల్ని చూస్తున్నాడు, మనల్ని మరిచిపోలేదు, విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు పెట్టారా? ఏ స్థితిలోనూ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దావీదుని విడిచిపెట్టిన దేవుడు బైబిల్లో అనేక మంది భక్తులను విడిచిపెట్టలేదు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. యోసేపు గోతులో పడదోయబడినప్పుడు విడిచిపెట్టలేదు. యోసేపు నిందల పాలైనప్పుడు విడిచిపెట్టలేదు. ఏ స్థితిలోనూ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనం అనుకోవచ్చు, మన స్థితి బాగుంటే దేవుడు మనం చూసేవాడేమో, మన స్థితి బాగుంటే దేవుడు బాగా ఇస్తే దేవుడు మనం చూసేవాడేమో, బాగా పెడితే మనం చూసేవాడేమో, బాగా మనం మందిరానికి వెళ్ళి ఆయనలో ఉండి, ఆయన పరిచయంలో ఉండి, ఆయనలో ఉంటూ మన ప్రార్థనలకు ఇచ్చేవాడేమో. మనం జారిపోయాం కదా, పడిపోయాం కదా, మనం దూరం అయిపోయాం కదా, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తున్నాడేమో, దేవుడు మనకు తోడుగా లేడేమో, దేవుడు మన ప్రార్థన ఆలకించడం. ఎలాంటి స్థితిలో ఉన్న మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? అందుకనేమో మనకన్నీ ఎదురొస్తున్నాయి, అందుకనేమో మనకన్నీ కలిసి రావట్లేదు, అందుకనేమో మనం ఎక్కడికి వెళ్ళినా అపజయాన్ని చూస్తున్నామని బాధపడుతున్న సోదరుడు ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ మర్చిపోయారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ఆయన అరచేతుల్లోనే మనల్ని పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క సమయము, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క ఏదో గుర్తుగా ఉంది. ఇది నా పుట్టినరోజు, ఇది మా ఇంట్లో అశుభకార్యం జరిగిన రోజు, ఈ రోజే నాకు నా జీవితం అలా జరిగింది, ఇలా జరిగింది అని గుర్తుగా ఉంటున్నాము. కానీ దేవుడి బిడ్డలారా, దేవుడికి మాత్రం ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి అనుక్షణము దేవుడికి మనం
గుర్తుంటూనే ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. ప్రభు మనల్ని తోసివేయి. ప్రభుత్వమైన దేవుని పుట్లారా, మనము ఒక్కొక్క సమయాల్లో దేవునికి అనుకూలమైనవి జరిగించవచ్చు, ఒక్కొక్కసారి ప్రతికూలమైనవి మన జీవితాల్లో జరుగుతూ ఉండవచ్చు. కానీ ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో జరిగిన ప్రభుత్వారా, మనుష్యులందరూ మనల్ని అర్థం చేసుకోకపోయినా, మనుషులందరూ మనం తోసేసినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని అన్నాడు తోసివేయుడు. దేవుడు మాత్రం మనల్ని అన్నాడు విడిచిపెట్టడు. ప్రభుత్వమైన దేవుడు గమనించండి. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టడు, తోసివేయడు అనే గుర్తేంటయ్యా అంటే ఆయన చేతిలో ఉన్న గాయాలే. ఆ గాయము చేయబడిందే నీ కొరకు, నా కొరకు. ఆ గాయము చేయబడిందే మన పాపము కొరకు, మన అవిధేయత కొరకు, మన బలహీనత కొరకు. మీరు చూడండి, ఎక్కడైనా దేవుని చేతులు గాయాలు లేకుండా కనపడవు. ఆ గాయాల్లో నుంచే మనకి సంతోషము, సమాధానము, జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకనే చెప్తాడు, అయ్యా ఈ చేతుల యొక్క చూడు, ఈ గాయాల యొక్క చూడు, ఈ గాయాలు చూడు. పిల్లరా, ఉదయకాల సమయంలో దేవుడి గాయాలు, ఆయన అరచేతిలో ఉన్న గాయాలే మనకు గుర్తు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తోమాకు చూపిస్తాడు, అయ్యా ఈ చేతులు చూడు, ఈ గాయాలు చూడు, ఈ గాయాల్లో నువ్వు వేలుపెట్టు, ఈ గాయాల్లో నువ్వు వేలుపెట్టు. ఇదిగో ఈ గాయాలు నా శరీరములో చేయబడిన గాయాలు, నడకలో పొడవబడిన బల్లెపు పోటు. ఈ గాయాలన్నీ నీకు నాకు గుర్తుగా దేవుని దగ్గర మిగల్చబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్ని గాయాలు మన గుర్తులుగా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎందుకు మర్చిపోతాడు? ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఎందుకు సహాయం చేయడు? ఎందుకు మేలు చేయడు? ఎందుకు ఆశీర్వదించడు? దేవుని బిడ్డలారా, నేను పాపిని కదా అంటే నీ పాపమును కొరకే కదా ఆయన ఇచ్చింది. ప్రభువా, నేను నమ్మకంగా ఉండలేకపోతున్నావు అంటే మనం నమ్మకంగా ఉండలేమనే కదా దేవుడు మన కొరకు వేడుకున్నాడు. ప్రభువా, మీరు నిలబడలేదయ్యా, మీరేమి చేయించున్నారో మీరు ఎదగరు కనుక వీరిని క్షమించమని దేవుడు నిన్ను నన్ను గురించే కదా వేడుకుంది. మన గురించే కదా. మనం తెలిసిన వాళ్ళమైతే, నిలబడగలిగిన వాళ్ళమైతే, మన శక్తిమంతులమైతే, మన బలవంతులమైతే మన కొరకు ఎందుకు దేవుడు తన తండ్రిని వేడుకోవాల్సిన పరిస్థితి? దేవుడు పెట్టారా? గెత్సెమనే తోటలో మన నమ్మిక తప్పిపోకున్నట్లు మనము జల్లించబడవలసి, గోధుమలు జల్లించినట్లు మనం జల్లించబడవలసిన వారం అయి ఉన్నప్పుడు కూడా మనం జల్లించబడకుండా మన పక్షాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? తండ్రిని వేడుకున్నాడు. హల్లెలూయా. మనం తప్పిపోకుండా, మనం జారిపోకుండా, మనం పడిపోకుండా తండ్రిని వేడుకున్నాడు కదా. అటువంటి దేవుడు మనల్ని ఎందుకు మర్చిపోతాడు? అటువంటి దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఆయన గాయాలే మనకు రక్షణ, ఆయన గాయాలే మనకు స్వస్థత, ఆయన గాయాలే మనకు విడుదల. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన అరచేతుల్లో ఉన్న గాయాలను బట్టి మనము కృప పొందుతున్నాము. ఆయన అరచేతుల్లో ఉన్న గాయాలను బట్టి మనం విడుదల చూస్తున్నాము. ఆయన అరచేతుల్లో ఉన్న గాయాల బట్టి మనం రక్షించబడుతున్నాము. హల్లెలూయా. మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన కొరకు ఆయన బాధము, శ్రమము పొందాడు. మనము పడాలని ఆయన గాయాలు పొందలేదు. మనం పడకూడదని మన పక్షాన ఆయన గాయాలు పొందాడు. హల్లెలూయా. మనము గాయపరచకూడదని
ఆయన గాయపరచబడ్డాడు. మనం నశించుకోకూడదు కానీ ఆయన కాల్వరిలో ఆకాశానికి భూమికి మనుషులు శాపగ్రస్తుడు పొందవలసిన మరణ శిక్షను ఆయన పొంది కంపైన మన జీవితాలను దేవుడు ఇంపుగా మార్చుటకు మనం ఎక్కడ తప్పిపోతామో, ఎక్కడ విడిచిపెట్టబడిపోతామో, ఎక్కడ తొలగిపోతామో అని దినదినము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా ఆయన అరచేతిలో మనల్ని చెప్పుకొని ఆయన అరచేతులు మన గాయములను మనము చేసిన గాయము గుర్తుగా దేవుడు ఉంచుకున్నాడు. హల్లెలూయా. దేవుడి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనం విడిచిపెట్టలేదు, మనం ఎంత మాత్రము త్రోసివేయలేదు. మనుషులు విడిచిపెట్టేయచ్చు, మనుషులు హేళన చేయొచ్చు, మన పాపమును బట్టి, మన దోషమును బట్టి మనుషుల దగ్గర మనకు క్షమాపణ దొరకపోవచ్చు. కానీ దేవుని దగ్గర మనకు ఖచ్చితంగా క్షమాపణ దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. ఆయన దగ్గర మనకు రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న నీవు, నేను, మనందరము అనుకోవచ్చు, దేవునికి నేను నమ్మకంగా లేను కదా, నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడికి నేను ఏమీ ఇవ్వట్లేదు కదా, అందుకనే నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడికి నేను ఏమీ చేయట్లేదు కదా, అందుకనే నేను విడిచిపెట్టబడ్డాను, ఒకప్పుడు నమ్మకంగా ఉన్నాను, ఇప్పుడు నమ్మకం తప్పిపోయాను కదా, అందుకనే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉన్నాను కదా, అప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు కదా, ఇప్పుడు నేను పాపంలో పడిపోయాను కదా, ఇప్పుడు నేను దోషంలో పడిపోయాను కదా, నేను అపరాధంలో పడిపోయాను కదా, అందుకనే దేవుడు నన్ను మర్చిపోయాడు, అందుకనే నా ప్రార్థన దేవుని యొక్కకు చేరలేదు, అందుకనే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, తల్లి తన బిడ్డనైనా మర్చిపోతామయ్యా. ఈ సృష్టిలో ఆయనకి ఉన్న ఆత్మీయ అతి ప్రాముఖ్యమైన బంధము తల్లి బిడ్డ బంధము. ఆ బంధములోనైనాను తల్లి బిడ్డను మర్చిపోవచ్చు, పిల్ల తల్లిని మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. చూడు, నా అరచేతిని చూడంటున్నాను. దేవుని యొక్క అరచేతిని నీవు నేను కానీ చూసినట్లయితే అక్కడున్న గాయము మనం జ్ఞాపకం చేస్తుంది. అక్కడున్న గాయము మనల్ని క్షమిస్తుంది. అక్కడున్న గాయము మనకి ఆయనకి మధ్యలో బంధాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు. సంఘాన్ని దేవుడు విడిచిపెట్టడు, సంఘంలో ఉన్న ఏ బిడ్డను విడిచిపెట్టడు. రక్షించబడి మారు మనసు పొంది దేవుడిలో నిలబడలేకపోతున్నప్పటికీ కూడా దేవుడు నీ నమ్మిక తప్పిపోతున్నట్లు దేవుడు నిన్ను క్షమించి నిన్ను విడిచిపెట్టలేదు. నీ గాయములో ఉన్న గుర్తును బట్టి దేవుడు అనుక్షణము, అనుదినము, అనుక్షణము, ప్రతి సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టక మనము ఆయన యొద్దకు చేరు వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడి పట్ల బలహీనమైన వారిని దేవుడు బలపరుస్తాడు, కృంగిన మోకాళ్ళను బలపరుస్తాడు, సడలని చేతులను బలపరుస్తాడు, జారిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతాడు, కృపను పోగొట్టుకున్న వారికి దేవుడు మరలా కృపను అనుగ్రహిస్తాడు. కృంగిపోయిన జీవితాలను దేవుడు తిరిగి పైకి లేవనెత్తే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మన బలహీనతను బట్టి, మన దోషమును బట్టి, మన పరిస్థితిని బట్టి, మన జీవితం బట్టి దేవుడు విడిచిపెట్టేశాడు, తోసివేసేసాడు అని అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క గాయం, దేవుని యొక్క అరచేయి దేవుడు నీకు నాకు మధ్యలో నిబంధనగా ఉన్నది, జ్ఞాపకంగా ఉన్నది, గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. దేవుని దగ్గర నీ యొక్క నా యొక్క గుర్తులు ఏమైనా తెలుసా? ఆయన గాయాలు, ఆయన గాయాలే గుర్తుగా ఉన్నాయి.
నీవు నేను చేసిన గాయాలు, నీవు నేను చేసిన రేపిన ఆ గాయాలు మనకి దేవునికి మధ్యలో నిబంధనగా సాక్షిగా కనబడుతున్నాయి. ఆ గాయాలు పోవు, ఆ గాయాలు కూలిపోవు, ఆ గాయాల్లో ఉన్న రక్తము కారకం మానదు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కూడా మర్చిపోడు. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుడు ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎటువంటి దానిలోనైనా దేవుడు మనల్ని విడిచిపెట్టి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని తిరిగి మనం బలము తెచ్చుకొని, శక్తిని తెచ్చుకొని, దేవుని గాయాల్లో ఉన్న ఆ స్వస్థతను అనుభవించి తిరిగి మనము లేచి ప్రభువులో నడవలవలసిన పరిస్థితి, దేవుని కొరకు బలపరచబడవలసిన పరిస్థితి. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కనుక మనం ప్రార్థన ప్రకారములు మరలా తిరిగి కట్టుకోవలసిన వారమై ఉన్నాం. మన బలిపీఠాలు మరలా తిరిగి కట్టుకోవలసిన వారమై ఉన్నాం. మరలా మనము దేవుని యొక్క గాయములో ఉన్న రక్తము చేత మనము కడగబడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. పాపములు హిమమంత తెల్లగా ఉన్నాను, మన పాపములు పగడమంత ఎర్రగా ఉన్నాను. మనము మరలా హిమము కంటే తెల్లగా దేవుడు మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తము మనకి గుర్తుగా ఉంది. ఆయన రక్తము మన జీవితంలో గుర్తుగా ఉన్నది. ఆ రక్తమే మన జీవితంలో రక్షణగా మార్చబడింది. హల్లెలూయా. రక్షణే మనల్ని దేవుడు మర్చిపోలేదు అంటానికి గుర్తు. ఆ రక్షణే దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అంటానికి గుర్తు. అతి అమూల్యమైన రక్షణ దేవుని యొక్క రక్తము చేత కడగబడిన మనకు దేవుడు అనుగ్రహించాడు. యువకాల సమయంలో సియోను అనుకున్నట్లు నేను అనుకున్నామో దేవుడు మర్చిపోయాడు, దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు దర్శించడము, దేవుడు తోసేసాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనం విడిచిపెట్టలేదు, తోసివేయలేదు. ఆయన అరిచేయే మనకి ఆయనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. చూడు, నా చేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాను. అరచేతిలో చేయబడిన గాయములో నీవు పడబడు. ఈ అరచేతుల్లో చేయబడిన గాయము నీ కొరకై నా కొరకని దేవునికి జ్ఞాపకము తెస్తుంది. ఆయన గాయాలు ఉన్న స్వస్థత, విడుదల మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనల్ని దేన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాయంటే మనకు దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అని జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుడు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో విడిచిపెట్టలేదు కనుక, విడిచిపెట్టడు కనుక ఒక్కొక్కసారి మన మనసుల్లో, మన తలంపు, మన హృదయాల్లో అటువంటి ఆలోచన వచ్చినప్పటికీ దేవుడు మనల్ని దర్శిస్తాడు, బలపరుస్తాడు. తిరిగి దేవుడు మనల్ని నిలబెట్టునగాక. ప్రార్థన చేసుకుంటూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి సమయంలో, ఉదయకాల సమయంలో విడవబడిన దాన్ని కానీ, విడవబడిన వారిలో దేవుడు మాట్లాడి మన బలపరుస్తున్నాడు. ఇదిగో నా అరచేయి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా అరచేయిలో ఉన్న గాయమును బట్టి నేను నిన్ను మరిచిపోలేదు. నా అరచేతిలో ఉన్న గాయము నేను పాపమును నాకు కనపడుతూనే ఉంది. ఆయన అరచేయిలో ప్రవహిస్తున్న రక్తము మనల్ని క్షమిస్తుంది. అరచేతిలో ఉన్న ఆ యొక్క బలహీనత, ఆ యొక్క గాయమే నిన్ను స్వస్థపరుస్తుంది. అరచేతిలో ఉన్న గాయమే తండ్రికి
నీకు నాకు మధ్యలో అప్రయామగా కనపడుతుంది. ఆరచేయలో ఉన్న రక్షణ నిన్ను నన్ను కాపాడుతుంది కనుక ఉదయకాల సమయంలో ప్రభా నన్ను నువ్వు మరిచిపోలేదు. ఆయన నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ప్రభు. ప్రభా నువ్వు నన్ను దర్శించు నాయన. ప్రభా నువ్వు నాతో మాట్లాడాలని చిన్న ప్రార్థనలో తెరిచి చిన్న ప్రార్థన దేవుడు నన్ను మర్చిపోయాడనుకో. సీయోని కుమార్తె దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడిని మరిచిపోలేదని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు వీరికి నలిగిన హృదయం కలిగి వీరికి నలిగిన మనసుకు నివాదనను వేదనను ప్రవేశించి చెప్పినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు జవాబులను గ్రహించి బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా దయగలిగిన మన నిఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రం. మా స్థితిగతులు మా పరిస్థితులు నువ్వు విడిచిపెట్టినట్లు మాకు కనబడుతున్నవి, కానీ నాయన ప్రభువా నువ్వు తల్లి అయిన మరచుకున్నావు. నేను నిన్ను మరువునని దేవుడు నాయన మమ్మల్ని మరిచిపోకుండా నీ చేతుల్లోనైనా మమ్మల్ని నాయన చెప్పుకొని ఉన్నావయ్యా. ఆ గాయాల్లో మమ్మల్ని చెప్పుకున్నావు. ఆ గాయాల్లో కడిగే ప్రవహించే రక్తములు మమ్మల్ని పరిశుద్ధపరిచేత మేమే నమ్మకం ఉండలేకపోతున్నాం, సంతోషపెట్టలేకపోతున్నాం. నాయన నిన్ను దొడ్డు పెడుతున్నామని, నీ గాయాలు రేపుతున్నామని, నాయన ప్రభు పాపములు కంటే నాయన ప్రభు విడిచిపెట్టి కడగబడినట్లు వాడబడినట్లు కృపను పెంచమని ఇప్పుడు వచ్చిన ప్రేమను దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ కృపకు బిడ్డలు అప్పగిస్తుండగా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. అందలేచుకుందాం. పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇక్కడ కూడిన మనకు ఎవరైతే విడవబడి ఉన్నారో నడుచుకోబడి ఉన్నారని పొందిపోతున్నారు. అటు బిడ్డలకు దేవుడు సదాకాలం తోడేండి దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు. ప్రార్థన